చూస్తాం ఒక్కసారి ఎక్స్‌ప్లనేషన్‌లకు పోదాం. ఎక్స్‌ప్లనేషన్‌లకు పోయి ఒక్కసారి ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంది అని. ఎందుకంటే హెచ్‌సియూకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. సో ఇక్కడ హెచ్‌సియూకి సంబంధించిన డిస్కషనే వచ్చింది. హెచ్‌సియూకి సంబంధించిన డిస్కషన్ చూస్తే మై హోమ్ భూ కబ్జా అంటూ మనకు హైలైట్ కనిపిస్తుంది. హెచ్‌సియూలో 25 ఎకరాల స్వాహా రామేశ్వరరావుకు దోచిపెట్టారు. కేసీఆర్ హయాంలోనే భూముల మాయం, అక్కడ పెద్ద అపార్ట్మెంట్లు నిర్మించారు. ఇప్పుడు కేటీఆర్ నీతులు చెబుతున్నారు. మహోం విహాయంగా వద్ద ఎమ్మెల్సీ బల్మూర్ వెంకటి ఆందోళన 400 ఎకరాలు పూర్తిగా సర్కార్వే. బీఆర్ఎస్ బీజేపీది అనవసర రాదంతం అంటూ ఫైర్. హెచ్‌సియూ భూముల వివాదం కొత్త మలుపు తిరిగింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే హెచ్‌సియూ భూములు కబ్జాకు గురయ్యాయని, హెచ్‌సియూ భూముల్లో జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మహోం పాగా వేసిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట ఆరోపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మహోం విహాగా అపార్ట్మెంట్ల వద్ద ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విద్యార్థి నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారంటూ వార్త కనిపిస్తుంది. రెండో పేజీలో హెచ్‌సియూ భూముల వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రస్తుతం కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలోనే హెచ్‌సియూ భూములు కబ్జాకు గురయ్యాయని ఫైర్ అయ్యారు. హెచ్‌సియూ భూములు జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మహోం పాగా వేసిందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఆరోపించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని మహోం విహాగా అపార్ట్మెంట్ వద్ద ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ విద్యార్థి నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు. ఆందోళన సందర్భంగా బల్మూర్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హెచ్‌సియూ భూములను మహోం రామేశ్వరరావుకు అప్పనంగా కట్టబెట్టారంటూ విమర్శించారు. ఈ భూములోనే విహాంగా అపార్ట్మెంట్ నిర్మించారని, అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు హెచ్‌సియూకు సంబంధం లేదని 400 ఎకరాల భూములపై 400 ఎకరాల భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. పూర్తిగా ప్రభుత్వానికి చెందిన భూములైన 400 ఎకరాల భూములను కావాలని హెచ్‌సియూ భూములుగా ప్రచారం చేస్తూ స్టూడెంట్స్ను రెచ్చగొడుతున్నారు. అసలు బీఆర్ఎస్ నేతలకు హెచ్‌సియూ గురించి మాట్లాడే అర్హత లేదంటూ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. ఇక హెచ్‌సియూపై బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు లేని ప్రేమ ఉన్నట్టుగా నడిపిస్తూ ఉన్నాయి. అండ్ దాంతోపాటు కంచగచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 2004లోని 534 ఎకరాల ప్రభుత్వానికి ఇస్తూ హెచ్‌సియూ రిజిస్టర్ సంతకం చేశారు. ఇందుకు బదులుగా ప్రభుత్వం 397 ఎకరాలు ఇస్తున్నట్టుగా సంతకం చేసిందన్నారు. ఈ ఒప్పందం పత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయని, 534 ఎకరాల్లో 400 ఎకరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐఎంజీ భారత్కు 120 ఎకరాలు ఉద్యోగ సంఘాలకు కేటాయించారని, ఐఎంజీ భారత్ ఒప్పందం ప్రకారం వ్యవహరించలేదన్నారు. దీంతో ఆ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందన్నారు. కోర్టులో కొట్లాడి తిరిగి ఆ భూమిని సాధించామని చెప్పారు. కొట్లాడి సాధించాం, 400 ఎకరాలు అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కోర్టులో కొట్లాడి సాధించామన్నారు. ఈ భూములు ప్రైవేట్ వ్యక్తులు చెందాలని కొందరు భావిస్తున్నారు. ఈ నెల 25 సర్వే నెంబర్లో ఉన్న భూముల్లోని బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో మహోం విభాగా 25 ఎకరాలు కట్టబెట్టారంటూ ఆరోపించారు. ఇక్కడ మహోం రామేశ్వరరావు పెద్ద భవనాలు నిర్మించి అమ్ముకున్నారు. రెండు భవనాలకే 100 ఫీట్ల రోడ్డు వేశారని ధ్వజమెత్తారు. ఇక ఉద్యోగ సంఘాలకు కేటాయించిన భూమిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తప్పుడు పేపర్లతో 20 ఎకరాలు ఆక్రమించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు. 20 ఎకరాలు ప్రభుత్వం గుంజుకుంటుందన్న భయంతో శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం కంగారు పడి ఏదేదో మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన మహోం విహాగా వద్దకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. పర్యావరణం దెబ్బతింటుందని మహోం విహాగాకు 25 ఎకరాలు ఇచ్చినప్పుడు కేటీఆర్కు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఇక లోపాయకారి ఒప్పందాలు లేకపోతే మహోం నిర్మాణం చేస్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదంటూ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రభుత్వ భూమిని మహోంకు కట్టబెట్టారని బల్మూర్ అంటున్నారు. సో ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి మనం. ఇది ఇవాళ రెండు అంశాల గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో హెచ్‌సియూ గురించి 400 ఎకరాల భూ వివాదం గురించి తెలంగాణ ప్రజలు గత 3-4 రోజుల నుంచి క్లియర్గా అనేక మీడియా ఛానల్స్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పత్రికా ప్రకటనలో మీరు చూస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, దాని గురించి మీరు తెలుసుకుంటూ ఉన్నారు. సో కొత్తగా నేను చెప్పాల్సిందేం లేదు, కానీ ఒక 4 అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, గతంలో
ఇదే హెచ్సియు రిజిస్టరు ఒప్పందం ప్రకారము ఆ 530 ఎకరాల భూమిని రాసిస్తున్నట్టుగా ఆయన సంతకం పెట్టాడు. సో అందులో ఒక 120 ఎకరాలు ఏదో 130 ఎకరాలు వేరే వాళ్ళకి సంఘాలకు ఇచ్చారు. మిగిలిన 400 ఎకరాలు ఒక కంపెనీకి, ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ఆ ప్రైవేట్ కంపెనీ మరి దాన్ని అభివృద్ధి చేయలేకపోయింది, దాన్ని డెవలప్మెంట్ చేయలేకపోతే వీళ్ళు దాన్ని రద్దు చేసుకొని మళ్ళీ కోర్టుకు పోయి, గత ప్రభుత్వాలు రద్దు చేస్తే ఈ ప్రభుత్వం కోర్టుకు పోయి ఆ కోర్టులో ఇష్యూ నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టు దాకా పోయారు, హైకోర్టు ఫేవర్ చెప్పింది, తర్వాత ఆ ప్రైవేట్ వ్యక్తి సుప్రీంకోర్టు పోయిండు, సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చింది. ఇది ప్రభుత్వ భూమి అంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సో ఈ 400 ఎకరాలు ప్రభుత్వ భూమి అని క్లియర్ ఒకటి తెలుస్తూ ఉంది. క్లియర్గా ఒక అంశం ఏం తెలుస్తుంది, ప్రభుత్వ భూమి అని క్లియర్ తెలుస్తూ ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక రెండో అంశం, ఇది హెచ్సియుకి సంబంధించిందని చెప్పేసి నిరూపించడానికి హెచ్సియు దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఆధారాలు లేవు, ఏమీ లేవు. కేవలం విద్యార్థుల ఆందోళన తప్ప ఇక్కడ హెచ్సియుకి సంబంధించిన భూమి అని చూపించేటువంటి డాక్యుమెంట్స్ అయితే ఎక్కడ కూడా విద్యార్థుల దగ్గర లేవు, బీజేపీ దగ్గర లేవు, బీఆర్ఎస్ దగ్గర లేవు. ఇక మూడో అంశం, పర్యావరణాన్ని కాపాడాలి. పర్యావరణాన్ని కాపాడాలి. ఆ 400 ఎకరాల్లో ఉన్నటువంటి నెమళ్ళు, 400 ఎకరాల్లో ఉన్నటువంటి జింకలు, అక్కడ ఉన్నటువంటి అడవి పందులు, ఇంకా ఇతరితర జీవరాశుల్ని కాపాడాలి. ఆ పచ్చటి అడవిని నాశనం చేయదు, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది అని ఇవాళ సోషల్ మీడియాలో ప్రకాష్ రాజు, రామ్ చరణ్, ఉపాసన, ఇక దేశురాయ్ ఇట్లా చెప్పుకుంటే పోతే చాలామంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. నేను ఒకటే ఒక అంశాన్ని క్లియర్గా, సినీ సెలబ్రిటీలను కానీ, బీజేపీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, హెచ్సియు విద్యార్థులను నేను క్లియర్గా ఒక అంశాన్ని అడుగుతున్నా. ఇలా 400 ఎకరాలు ఉన్నటువంటి జీవరాశుల మీద మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఏదైతుందో, మరి అదే గచ్చుబలి, అదే హైటెక్ సిటీ, అదే కోకాపేట కూడా ఒక 10 ఏళ్ల కిందట పచ్చటి అడవి, ఎత్తైన కొండలు, చూడడానికి అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్, అక్కడ చెరువులు. మరి అప్పుడెందుకు ఫైట్ చేయలేదు? అప్పుడెందుకు పోరాటాలు చేయలేదు? అప్పుడెందుకో ప్రకాష్ రాజో లేకపోతే రామ్ చరణ్ బయటకు వచ్చి దీని గురించి మాట్లాడలేదు? ఇవాళ ఒక్కసారి కోకాపేట పోతే ఆకాశానికి అందేంత స్థాయిలో, ఆకాశాన్ని ముద్దాడే స్థాయిలో ఇవాళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, బిల్డింగ్స్, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మహోం రామేశ్వర్ లాంటి వాళ్ళ అపార్ట్మెంట్స్. అప్పుడు ఎవరు దాన్ని ఖండించలే, అప్పుడు ఎవరు దాన్ని వ్యతిరేకించలే. అప్పుడు బిల్డింగ్స్ కట్టేటప్పుడు అందరూ కూడా ఈ హైదరాబాద్ మహానగరంగా మారుతుంది, కోకాపేటు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి మరొక లండన్ లెక్క, మరొక న్యూయార్క్ లెక్క అద్భుతమైనటువంటి వెలుగులతో విరజిల్లబోతుంది అని చెప్పేసి పోస్టులు పెట్టారు. అప్పట్లో కమల్ హాసన్ రాత్రిపూట హైదరాబాద్కి వస్తే ఇది హైదరాబాదా, లేకపోతే ఒక న్యూయార్క్ సిటా, లేకపోతే ఒక లండనా, ఒక దుబాయా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు కేటీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కేవలం ఆ హైటెక్ సిటీ కోకాపేటలో ఉన్నటువంటి ఆ ఎత్తైన బిల్డింగ్లను చూపిస్తూ, వ్యూని చూపిస్తూ. అప్పుడు లేని ఇబ్బంది ఈ 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతోటి, పారిశ్రామిక వాడల పేరుతోటో, లేకపోతే ఇతరితర ఏదో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇప్పుడు ఎందుకు ఇవాళ సినీ ప్రముఖులకైనా, బీఆర్ఎస్ నాయకులకైనా, బీజేపీ నాయకులకైనా ఎందుకు నొప్పి వస్తుంది? ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? ఇక జీవరాశుల గురించి మాట్లాడాలి. నిజంగా ఈ జంతు ప్రేమికులు నిజంగానే ఈ యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగం కనుక ఆ ప్రాంతం మీద కానీ, అక్కడ ఉన్నటువంటి జీవరాశుల మీద కనుక ఉన్నోళ్ళు ఇవాళ పచ్చటి అడవైనటువంటి ఈ యొక్క హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కుక్కటిపల్లి లాంటి ప్రాంతాల్లో కూడా మనం చూసినాం. ఇటువంటి ప్రాంతాల్లో కూడా కబ్జాకు గురైనప్పుడు ఎందుకు స్పందించలేదు? చూస్తున్నట్టు ఎందుకున్నారు? ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇలా మేడ్చల్ బోండి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద పొల్యూషన్ సంబంధించినటువంటి కంపెనీలు, వాటిని ఎందుకు ఈ స్టూడెంట్స్ కాకపోతే, ఈ సినీ సెలబ్రిటీలు కాకపోతే ఈ పొలిటికల్ లీడర్లు ఎందుకు వచ్చి వ్యతిరేకించలేరు? ఎందుకంటే అక్కడికి బోరు, పొలిటికల్ లీడర్లకు వాటా ఉంటుంది, సినీ సెలబ్రిటీలకు ప్రమోషన్స్ ఉంటాయి. సో అక్కడికి పోయి వీళ్ళు లడాయి చేయరు. ఇక స్టూడెంట్ అంటే చదువులలో బిజీ ఉంటారు. ఇలా ప్రభుత్వానికి ఒక తప్పు ఉన్నది. ఏంది? ఈ 400 ఎకరాల్లో, గతంలో ఇదే 400 ఎకరాల్లో చదును చేసి ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీకి వాళ్ళు అమ్మిరు. ఏది? ఆ ల్యాండ్ని వాళ్ళు అప్పజెప్పినప్పుడు 400 ఎకరాలంతా కూడా క్లీన్ చేసినారు. అప్పుడు ఎటువంటి అడవి లేదు, అప్పుడు ఎటువంటి జంతువులు లేవు, అప్పుడు ఎటువంటి నెమలు లేవు అనేది క్లియర్గా చెప్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
మరి అప్పులు లేని నెమళ్ళు, అప్పులు లేని జింకలు, అప్పులు లేని అడుపందులు మరి ఇప్పుడు ఎట్లొచ్చినాయి అంటే ఈ దాదాపు 2004 నుంచి 2025 వరకు 20 ఏళ్ళ సంవత్సర కాలంలో అక్కడ ఎవరు పోలే. ఆ 400 ఎకరాలను ఎవరు పట్టించుకోలే. కోర్టులో కేసు నడిచినప్పుడు అక్కడికి పోయి దాన్ని ముట్టుకునే పని లేదు, పట్టుకునే పని లేదు. దాంట్లో నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీసో లీగల్ యాక్టివిటీస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో ఈ 20 ఏళ్ళ కాలంలో చదును చేసినటువంటి భూమి ఆ 400 ఎకరాల్లో రోజు రోజు చెట్లు పెరిగినాయి. అక్కడ చిన్నపాటి గుంత లాంటి కొన్ని చెరువులు ఏర్పడ్డాయి. ఇక చెరువు ఉన్నది అంటే తాగడానికి నీళ్ళు ఉన్నాయి, మేయడానికి మేతున్నది, పచ్చటి నీరు ఉన్నది. కాబట్టి ఆ 400 ఎకరాల్లోకి మెల్లమెల్లగా కొన్ని జింకలు వచ్చినాయి, కొన్ని నెమళ్ళు వచ్చినాయి, కొన్ని అడపందులు వచ్చినాయి. అక్కడ 20 ఏళ్ల పాటు కొంత ఒక అడవి లాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అడవి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా అక్కడ వాటి జీవితాన్ని నడిపించినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం అంటే ఈ బుల్డోజర్లను, ఈ జేసీబీలను దించకముందు అక్కడటువంటి జీవరాశులను మీరు ఏదో ఒక జువాలజికల్ పార్కుకో లేకపోతే నల్లమల్ల అడవులకో తరలించిన తర్వాత మీరు అక్కడ చదువు చేస్తే బాగుంటుండే. సో ఇలా విద్యార్థులు కూడా ఆ జీవరాశిని కాపాడాలి, అక్కడ నెమల్ని కాపాడాలి, ఆ పర్యావరణాన్ని కాపాడాలని లడాయి పెడుతున్నారు తప్ప ఈ హెచ్యూలో మాకు భూమి ఉంది, మా భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ ఉన్నాయని ఎక్కడ బయట పెడతలే. ఇలా సినీ సెలబ్రిటీలు కూడా అక్కడ ఉన్నటువంటి జింకలను కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి నెమలని కాపాడాలంటున్నారు. కానీ ఆ భూమి హెచ్యూకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇది ఎట్టి పరిస్థితుల్లో హెచ్యూకి తప్ప మరి ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోవాలని చెప్పేసి, చేతులకు పోవద్దని చెప్పేసి ఎక్కడ కూడా వాళ్ళు సినీ సెలబ్రిటీలు కూడా ప్రమోషన్ చేస్తలే. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కూడా ఎంతసేపు విద్యార్థులను అడ్డు పెట్టుకొని దాని మీద రాజకీయమే చేస్తుంది తప్ప మరి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్కడ చూపించట్లే. ఇప్పుడు నిన్న మహోంకి సంబంధించి నిన్న బల్మూరు వెంకటు ఇంకొంతమంది నేతలు పోయినారు ఏడికి, హెచ్యూ కాడికి పోయారు. సో హెచ్యూ కాడికి పోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్, మహోం రామేశ్వరరావి పెద్ద పెద్ద బిల్డింగ్స్ 25 ఎకరాలు కబ్జా చేసిరని చెప్తున్నారు. అది చేసిరా లేదా మన వాస్తవం చెప్పలేను, బట్ ఆరోపణ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు. 25 ఎకరాలు గత ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలు ఉన్నటువంటి ఈ హెచ్యూ ల్యాండ్ని కబ్జా చేసారు. మీరు చెప్తున్నటువంటి ఇప్పటి హెచ్యూ ల్యాండ్ ఏదైతుందో ఈ హెచ్యూ ల్యాండ్ను మరి 25 ఎకరాలు కబ్జా చేసిరు. మరి కబ్జాలు ఇట్లే చేసుకుంటా పోనా, చూసుకుంటా వదిలేయాలని అనేది కాంగ్రెస్ వాళ్ళ ప్రశ్న. సో మరి గత ప్రభుత్వం ఎందుకు మహోంకి అప్పనంగా 25 ఎకరాలు ఎందుకు అప్పచెప్పింది? కేవలం 2 బిల్డింగ్లకు 100 ఫీట్ల రోడ్డుకు పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? కాంక్రీట్ జంగల్కు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? గతంలో ఎందుకు మీరు వేలాలేసి 1000 ఎకరాలకు పైగా గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఎందుకు అమ్ముకున్నారు? అప్పుడు అమ్మిన వాళ్ళు ఇప్పుడు మీరు అమ్మొద్దని ఎట్లా మాట్లాడతారు అనేది ఒక ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు ధీటుగా వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రాజకీయాలు తప్ప నాకైతే పెద్దగా ఈ డాక్యుమెంట్స్, ఈ కోర్టు స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకైతే హెచ్సియు విద్యార్థుల ఆందోళన న్యాయబద్ధంగా ఉందని అనిపించట్లే. ఏమున్నా కూడా లీగల్గా పోవాలి, ఏమున్నా కూడా డాక్యుమెంట్స్ చూపించాలి. బట్ వాళ్ళు జీవరాశుల కోసం, పచ్చటి అడవి కోసం ఫైట్ చేస్తా ఉన్నారు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఇక్కడ హెచ్సియుకి సంబంధించిన ల్యాండ్ అనడానికి మాత్రం డాక్యుమెంట్స్ లేవు. ఎందుకంటే క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టింది. 2004లో ఆ రిజిస్టర్ నరసింహ గారు సంతకం పెట్టి ఇక్కడ 400 ఎకరాలు, దాదాపు 520 ఎకరాలు మేము అప్పచెప్తా ఉన్నాం ప్రభుత్వానికి, వేరే చోట 397 ఎకరాలు మా హెచ్యూ యూనివర్సిటీకి మేము తీసుకుంటామని చెప్పేసి ఒప్పందం పెట్టుకున్నారు, సంతకం పెట్టుకున్నారు. ఈ సంతకం పేపర్లు క్లియర్గా ప్రభుత్వం బయటకు తీసింది. సో ఇక్కడ ఉన్నది మొత్తం నడుస్తున్న వ్యవహారం ఏంటంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకుల ల్యాండ్ కూడా ఉందని చెప్పేసి కాంగ్రెస్లో చెప్తారు. ఎవరు? శ్రీనివాస్ గౌడ్ది 20 ఎకరాల కబ్జా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ కొన్ని ఉద్యోగ సంఘాలకు ఇచ్చినటువంటి ల్యాండ్ని శ్రీనివాస్ గౌడ్ 20 ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా ఆయనకి ఏం చేయాలో అర్థం కాక గుట్కెళ్ళి మిగులుతూ ఆయన ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. గత ప్రభుత్వ పెద్దల వల్లనే కొంత కబ్జా అయింది, అది మహోం కబ్జా పెట్టిండు. మహోం వంటి వాళ్ళని కాపాడడానికి బీజేపీ బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొడుతూ విద్యార్థులకు అభయశుభం తెలియని పిల్లల్ని ఈ యొక్క 400 ఎకరాల ల్యాండ్ విషయంలోకి వాళ్ళని దించుతూ జైళ్ల పాలు, కోట్ల పాలు, కేసుల పాలు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ చెప్తున్నటువంటి ముచ్చట. సో చూద్దాం, మనం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎన్విరాన్మెంట్ కాపాడాలి, అక్కడ ఉన్నటువంటి జింకల్ని, అక్కడ ఉన్నటువంటి నెమల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ అరుపులు వింటూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇది ఒక తప్పు అయితే చేసింది. మొదటగా ఆ జీవరాశిని వేరే చోటుకి షిఫ్ట్ చేసిన తర్వాత నిజంగానే ప్రభుత్వ భూమి అంటున్నారు కాబట్టి అప్పుడు మీరు చదువును చేస్తే బాగుంటుండే. కానీ జీవరాశులను అక్కడనే పెట్టి మీరు చదువును చేస్తే సరైనది కాదు. ఎందుకంటే మనం ఇంట్లోనే పెట్టి ఇంటి మీద నుంచి బుల్డోజర్తో కూలిస్తే మనం చచ్చిపోతాం. కనీసం మనకు టైం ఇచ్చి ఇంట్లో నుంచి బయటికి పంపించి సామాన్లు తీసుకొని పోయిన తర్వాత నువ్వు ఇల్లు కూల్చుకో. ఇప్పుడు జీవరాశుల పరిస్థితి కూడా అంతే. అక్కడ పచ్చడి అడవిని మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న జీవరాశిని మీరు డిస్టర్బ్ చేసి మేము ఇలా
ఏదో చేస్తామంటే కాదు, అక్కడ వాటికి వేరే స్థావరానికి పంపించిన తర్వాత మీరు వాటిని కూలిస్తే లేకపోతే ఆ చెట్లను మీరు తొలగిస్తే బాగుంటుంది తప్ప లే- లేకపోతే బాగుంటుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇక స్టూడెంట్స్ అయితే రోజు రోజుకు లడాయి పెడుతూనే ఉన్నారు, రోజు రోజుకు పోస్టులు పెడతా ఉన్నారు. సేవ్ హెచ్సియు ల్యాండ్ అంటూ ఇన్స్టా ఫేస్బుక్లో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఇష్యూ గల్లీ నుంచి ఢిల్లీ దాకపోయింది, బీజేపీ నాయకులు ఢిల్లీ లెవెల్లో తీసుకుపోయారు కాబట్టి మరి ఏం జరుగుతుందో పార్లమెంట్లో కూడా దీని మీద ప్రస్తావన జరుగుతుంది కాబట్టి చూడాలి ముంగల ఏమవుతుందో ఈ హెచ్సియుకి సంబంధించి. రైట్గా పాస్టర్ను